భయ్యా నిజంగా మనం చూస్తున్నాం నిన్నటి సంధి ఈ రోజు కూడా మొత్తం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ అంశం తలెత్తలేస్తుంది. నిజంగా అంటే ఏ వ్యక్తికైనా ముందుగా మన భారతదేశంలో స్వేచ్ఛ భారతదేశం అన్నది ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడవచ్చు, భావ ప్రకటన ప్రతి ఒక్కరికి ఉండొచ్చు. ఆ వ్యక్తి అంటే తనకు నచ్చినట్టుగా ఒక కొటేషన్ రాసుకున్నాడు, రాసుకున్నంత మాత్రాన అతని వల్ల ఎవరు ఇబ్బంది పడలేదే. ఆయన కావాలని చెప్పేసి ఒక ముస్లిం వ్యక్తి వచ్చేసి ఇది ఎందుకు రాసినావు, నీ సంగతి చూస్తా, ఎవడో నువ్వు అంటే ఇదంతా కావాలని చేసినట్టే చాలా వరకు మనం చూస్తున్నాం. ఆ వచ్చిన వీడియోలో కూడా చాలా బలంగా మనకు కనిపిస్తుంది, బెదిరించినట్టు కూడా. అవన్నీ అసలు అంత పెద్దగా అవసరం లేదు, ఆ వ్యక్తికి కూడా అవసరం లేదు. ఇది చాలామంది పెద్ద వ్యక్తుల కాడికి వెళ్ళిపోయింది. ఆల్రెడీ బండి సంజయ్ గారు దీనిపైన స్పందించారు, మాట్లాడారు. తప్పకుండా ఇలాంటి వాటిపైన కఠిన చర్య ప్రభుత్వం పరంగా ఉంటుంది. అదేవిధంగా హిందువుల పైన ఎవరైనా సరే, ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న ప్రతి ఇతరుల మతాలు ఎవరైనా సరే హిందూ మతం పైన వ్యతిరేకించిన గతంలో ఒక బైరి నరేష్ అనే వ్యక్తికి ఎట్లా జరిగిందో మనం చూసినాం. సో ఎవరైనా సరే హిందూ మతం పైన కానీ, హిందూ దేవతల పైన కానీ, అదేవిధంగా శివుడు పైన, ఎవరిపైన సరే, అమ్మవారి పైన, ప్రతి ఒక్కరిపైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం హిందూ సమాజం చూస్తూ ఊరుకోదు, యువత కూడా ఊరుకోదు. సో దయచేసి ఇతరులు ఎవరైనా మీరు హిందూ మతంపై మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మంచి ఏంటి, అసలు ఎందుకు ఇలా చేయవలసి వస్తుందని చెప్పేసి కొంచెం మీరు చూసుకొని మాట్లాడాలి. దయచేసి ఇది ఆ వ్యక్తికి మాత్రం చట్టబద్ధంగా తప్పకుండా శిక్ష పడుతుంది. సో చాలామంది ఈ యొక్క అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా తీసుకొని ఇప్పుడు యువత కూడా ముందుకు వస్తున్నారు. సో హిందూ దేవతల పైన కానీ, హిందూ మతం పైన కానీ కించపరిచి మాట్లాడినట్టు కానీ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయి. ఇది బలంగా ఎవరైనా సరే, అది ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే, హిందూ మతం పైన మాట్లాడితే మనం చూసాం. మన యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు కూడా మామూలుగా కౌంటర్ మాట్లాడినట్టు మనం చూసాం. ఆయన పైన కూడా అంత పెద్ద ఎవరైనా సరే, ఎవరైనా కావచ్చు, ఒక దేవతల మీద హిందూ మతం పైన మాట్లాడితే సరైనది కాదు. ఎందుకంటే మన స్వేచ్ఛ భారతదేశం, సెక్యులర్ అంటే మత ప్రమేయం లేని రాజ్యం మనది. ఎవరైనా బతకొచ్చు, చేయొచ్చు. ప్రపంచ దేశాల నుంచి మన భారతదేశానికి వస్తారు. అలాంటిది మన హిందూ దేశం ప్రపంచంలోకెల్లా ఎక్కువ మంది మన హిందువులు మన భారతదేశంలో ఉంటారు, ప్రపంచంలోకి వెళ్ళినాయి. మరి అలాంటిది మన హిందువుల పైన మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది ఇది కరెక్ట్ కాదు. అది ఎవరైతే ఆయన ముస్లిం వ్యక్తి చేశారో క్షమాపణ చెప్పాలి తప్పకుండా. ఎందుకంటే ఆ వ్యక్తి ఏదైతే ఆటో వ్యక్తి ఉన్నాడో తప్పకుండా అతనికి క్షమాపణ చెప్పాలి. అది తప్పకుండా ప్రభుత్వం కూడా స్పందించి అతనికి ఏదైనా అతని ఆటో కూడా ఖరాబ్ అయింది, ఆటో కూడా ఏదో చేశాడని చెప్పేసి అది చెప్తున్నారు. సో మొత్తానికైతే ఈ అంశం అనేది చాలా ఇప్పుడు హాట్ టాపిక్గా నిన్న ఈరోజు ఇంకా అవుతుంది. సో దీన్ని పెద్ద ఎత్తున ఇంకా కాకుండా మళ్ళీ ఇలాంటి అంశాలపైన తలెత్తకుండా అతనికి బుద్ధి చెప్పాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే పోలీసులు కూడా బెదిరించారు. అదే ఇంకొకటి ఇందులో ఏదైనా సరే ఇప్పుడు సమాజంలో ఏమైతుందంటే ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్, ఎక్కడైనా మరి కోర్టుకు వెళ్ళినా, ఇలా రకరకాలుగా వెళ్ళినప్పుడు వాళ్ళు అధైర్యపడుతున్నారు. ఎందుకు అధైర్యపడుతున్నారు? ఒక గవర్నమెంట్ ఉద్యోగ వ్యవస్థలో ఉన్నప్పుడు పోలీసులు కానీ, అక్కడ ఉన్నటువంటి రక్షణ శాఖ కానీ, అక్కడ ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ చాలామంది భయపడతారు. ఎందుకంటే న్యాయం జరగదేమో. మేము చెప్పిన ఒక ఎస్ఐ ఆయనకి డైరెక్టర్కి వచ్చి కేసు నువ్వు ఆ పోలీస్ స్టేషన్కి రా అని చెప్పేసి రకరకాలుగా ఇలా చెప్పడం అసలు పోలీస్ డిపార్ట్మెంట్కే సిగ్గుచేటు. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం, మరి అతిపెద్ద న్యాయ వ్యవస్థ కూడా. మరి అలాంటిది మన భారతదేశంలో ఇన్ని అల్లరులు, ఇలాంటి రకరకాల ఇబ్బందులు ఎన్నో జరుగుతుంటే కూడా ఇటు పోలీస్ వ్యవస్థ కానీ, అటు న్యాయ వ్యవస్థ కానీ ఇంకా మన భారతదేశంలో మార్పు రావాలి. సో ఈ ఆటో విషయంలో కూడా ఇదేనే కాదు, చాలా విషయాలు ఇట్లా మన దేశ వెలుపున ఢిల్లీ లెవెల్లో అటు రకరకాలుగా కొన్ని జరుగుతున్నాయి. సో ఇలాంటివి జరిగినప్పుడు తప్పనిసరిగా పోలీసులకి మన బాధ్యత వహించిన ప్రజలకే వాళ్ళ రక్షణ. ఎందుకు మీరు గవర్నమెంట్ నెలకు లక్షలు ఎందుకు జీతాలు ఇస్తుంది? ఒక కలెక్టర్కి ఎందుకు ఇస్తుంది? ఒక ఎస్ఐకి, సిఐకి, డిఎస్పీకి ఎందుకు ఇస్తుంది? కమిషనర్కి, ఒక సీఎంకి ఎందుకు? ప్రజల శ్రేయస్సు కోసం ఓట్లు వేసి గెలిపించింది ఎందుకు? సో మనం చూస్తున్నాం అక్కడ తమిళనాడులో కూడా మన సీఎం విజయ్ గారు ఎంత చక్కగా ఒక రేషన్ షాప్కి వెళ్ళి ఒక బస్ కండక్టర్ తోటి క్లారిటీగా చెప్పాడు, ఎక్కడైనా తమిళనాడు రాష్ట్రంలో అవినీతి లేకుండా పరిపాలించాలని చెప్పేసి ఆయన క్లియర్గా. ఇక్కడ మాత్రం కొన్ని విషయాలు ఇంకా ఆంధ్ర, తెలంగాణని రకరకాల చిల్లర ఇలా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రజల అవసరాలు ఏముంది, ప్రజల సమస్యలు ఏముంది, ప్రజలపైన ఎందుకు అలాగే ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పి అక్కడ ప్రజలు ఇక్కడ ఇవి లేవు. పాలిటిక్స్ మాత్రం ఇష్టం వచ్చినట్టు రకరకాలుగా మాట్లాడుతుంది చాలామంది. దయచేసి హిందూ మతం పైన మాత్రం దయచేసి ఎవరైనా
మీరు దయచేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకున్న ప్రసక్తి లేదు. తగిన కఠిన చర్యలు ఉంటాయి, చట్టపరమైన చర్యలు ఉంటాయి, శిక్ష ఉంటుంది. తప్పకుండా ఇది ఎవరికైనా సరే వర్తిస్తుంది. థ్యాంక్ యూ.